పార్టీలంటే ఆడంబరం, పిల్లలకి సంబరం, అందులో ఉండాలి రుచికరమైన భోజనం. అందుకు చూడాలి మమ్మీస్ కిచెన్ ప్రేమతో మనందరం. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. పిల్లల పార్టీలో మనం చేస్తున్నాం పీనట్ బటర్ జెల్లీ శాండ్విచ్. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసి శాండ్విచ్ స్టార్ట్ చేద్దాం. మన పీనట్ బటర్ జెల్లీ శాండ్విచ్ చేసుకోవడానికి ముందుగా చేయాల్సింది ఏంటంటే మనం కస్టర్డ్ తయారు చేసుకోవాలి. కస్టర్డ్ అంటే రెగ్యులర్ గా చేసినట్టు పాలు మరగబెట్టి తర్వాత కస్టర్డ్ పౌడర్ నీళ్ళల్లో కలిపి వేసి అదంతా కాదు. చాలా చాలా ఈజీ ప్రాసెస్ చూపిస్తాను మీకు ఇప్పుడు. ఎందుకంటే పిల్లల పార్టీ కదా, పార్టీ టైంలో మనం చాలా బిజీగా ఉంటాం. అప్పుడు ఇవంతా ప్రాసెస్ చేసుకుంటూ కూర్చుంటే మిగతా పని ఎవరు చేస్తారు? అందుకని చాలా చాలా సింపుల్ ప్రాసెస్ ఒకటి చెప్తాను చూడండి. ఇక్కడ మన కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, ఇందులో చక్కెరని ఇలా కలిపేయాలి. ఫస్ట్ ఇలా చక్కెర కరిగిన తర్వాత పాలు తీసుకొని, కొంచెమే చేస్తున్నాం మనం, పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి ఇప్పటికి సరిపడా కస్టర్డ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులో ఈ కస్టర్డ్ పౌడర్, చక్కెర కలిపిన ఈ పౌడర్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్లో మనం చక్కెర కలిపి ఇలా కలిపామనుకోండి, చూడండి ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా తొందరగా కలిసిపోయింది కదా. పని తొందరగా అయిపోవాలని నేను మీకు అలా చెప్పాను. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ మిగిలిన చక్కెర కూడా మనం ఇందులో వేసుకుందాం. కస్టర్డ్లో జనరల్గా కొంచెం చక్కెర ఎక్కువ పడుతుంది. కస్టర్డ్లో చాలా చాలా రకరకాలుగా ఉంటాయి. రకరకాల కలర్ కస్టర్డ్స్ కూడా ఉంటాయి కదా, స్ట్రాబెర్రీ, అలాగే వెనీలా, మ్యాంగో కస్టర్డ్ మనకి రకరకాలుగా దొరుకుతాయి. అయితే మనం చేసుకునే శాండ్విచ్కి ఏ కలర్ అయితే సూట్ అవుతుందో దాన్ని బట్టి తీసుకుంటే పిల్లలకి చూడడానికి కలర్ఫుల్గా ఉంటుందండి. ఇప్పుడు నేను తీసుకున్న కస్టర్డ్ వెనీలా కస్టర్డ్. మంచిగా కలుపుదాం. ఇప్పుడు కొంచెం పాలు వేడెక్కుతున్నాయి. కస్టర్డ్ మనం కలుపుతూ ఉంటే వేడి అవుతూ సడన్గా గట్టిగా అయిపోతుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా, ఇంకా అవ్వట్లేదు కదా, టైం ఉంది కదా, ఒకసారి బయటికి వెళ్ళేసి వస్తాను అంటే కస్టర్డ్తో అస్సలు కుదరదండి. సో ఇక్కడ దగ్గరుండి కలుపుతూ ఉంటేనే అది బాగుంటుంది. కస్టర్డ్ చూడండి సడన్గా గట్టిగా అయిపోయింది కదా, ఇలా కలుపుతూనే ఉండాలి. ఎక్కడ కూడా ఉండలేదు ప్రస్తుతానికి. సో ఇలాగే ఉండాలి అంటే కాస్తంత బటర్ వేయాలి, ఇందులో వెన్న వేసి ఇంకా ఇలా కలుపుతూ ఉంటే అసలు కస్టర్డ్ ఉండలు కట్టకుండా అలాగే సాఫ్ట్గా ఉంటుంది. చాలా మంది కస్టర్డ్ చేసినప్పుడు ఉండలుగా అయిపోతుందని బాధపడుతూ ఉంటారు. అలా బాధపడకుండా కస్టర్డ్ చేసినప్పుడు కాస్త వెన్న వేశారనుకోండి, ఉండలు కట్టకుండా ఉంటుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూడండి ఎక్కడ కూడా ఉండలు లేకుండా కస్టర్డ్ చాలా సాఫ్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. కాసేపు దీన్ని ఇలా పక్కన పెట్టేసి ఒక్కసారి ఇక్కడ చూడండి, నా దగ్గర డైజెస్టివ్ బిస్కెట్స్ ఉన్నాయి. వీటిని ఇలా కాసేపు పక్కన పెట్టేసి అలాగే ఆరెంజ్, స్ట్రాబెర్రీ, మ్యాంగో ఇలా డిఫరెంట్ ఫ్లేవర్లో నా దగ్గర జెల్లీస్ ఉన్నాయి. పిల్లలకి జెల్లీస్ అంటే ఇష్టం కదా, అఫ్ కోర్స్ నాకు కూడా చాలా చాలా ఇష్టం. సో వీటిని ఇలా కాసేపు పక్కన పెట్టేసి ఫస్ట్ జీడిపప్పుని, బాదం పప్పుని మనం కాస్త చిన్న చిన్న ముక్కలు తరుక్కోవాలి. జీడిపప్పు, బాదం పప్పు చాలా మంది ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటారు కదా, ఎందుకంటే స్వీట్స్ చేసుకుంటాం, రైస్లో వేసుకుంటాం. చాలా మంది ఏం చేస్తారంటే వాటిని బయట పెట్టేస్తారు. అవి పురుగు పట్టేస్తున్నాయి, పడేయాల్సి వస్తుంది, చాలా ఎక్స్పెన్సివ్ కదా అని చాలా మంది బాధపడుతుంటారు. అలా ఎలా పెట్టుకోవాలో తెలియని వాళ్ళైతే వీటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కూడా డ్రై ఫ్రూట్స్ పాడవ్వకుండా అలాగే ఉంటాయి. ఏ డ్రై ఫ్రూట్స్ అయినా సరే తెచ్చుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, అస్సలు పురుగు పట్టవు, ఎన్ని రోజులైనా అలాగే ఉంటాయి. సో ఇలా కట్ చేసిన జీడిపప్పు, అలాగే ఇప్పుడు మనం కట్ చేయబోతున్నాం బాదం పప్పును కూడా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం జెల్లీలు ఉన్నాయి కదా, వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇక్కడ అన్ని రెడీగా పెట్టుకున్నాం కదా కట్ చేసి. ఇక్కడ కస్టర్డ్ రెడీగా ఉంది. అలాగే మన దగ్గర డైజెస్టివ్ బిస్కెట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ బిస్కెట్స్ని తీసుకొని పీనట్ బటర్, నా దగ్గర ఉన్న పీనట్ బటర్ మటుకి మొత్తం సాఫ్ట్గా ఉన్న పీనట్ బటర్ కాదు, కొంచెం మధ్యలో క్రష్డ్ పీనట్స్ వేశారు ఇందులో. సో అక్కడక్కడ పీనట్స్ తగులుతూ ఉంటాయి. ఫస్ట్ పీనట్ బటర్ని ఇలా బిస్కెట్స్కి అప్లై చేసుకుందాం.
బ్రెడ్ని తీసుకొని ఒక ఫ్యాన్సీ సర్కిల్ కటర్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి రౌండ్గా. మన డైజెస్టివ్ బిస్కెట్స్ ఏ సైజులో ఉన్నాయో అదే సైజులో మనం బ్రెడ్ని కూడా కట్ చేసుకోవాలి. దీన్ని ఇలా పక్కన పెట్టేసి ఇంకా మిగతావి కూడా కట్ చేసుకుందాం. కట్ చేసిన తర్వాత కాస్తంత బటర్ తీసుకొని ఇలా బ్రెడ్ల మీద అప్లై చేసుకుందాం. సో బ్రెడ్ మీద బటర్ చక్కగా అప్లై చేసుకున్న తర్వాత మనం ఇక్కడ దీనిపైన కస్టర్డ్ వేయాలి. కస్టర్డ్ అయితే కొంచెం పచ్చిగా ఉంటుంది కదా, బ్రెడ్ తొందరగా పచ్చిగా అవ్వకుండా ఉండడానికి మనం ముందు బటర్ అప్లై చేస్తే బటర్లో నుండి కస్టర్డ్ పచ్చిదనం తొందరగా కిందికి పోదు కాబట్టి ఫస్ట్ బటర్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకొని ఇందులో పైపింగ్ బ్యాగ్ని ఇలా గ్లాస్లో పెట్టేసి కస్టర్డ్ని పైపింగ్ బ్యాగ్లో వేయాలి. కస్టర్డ్ని గ్లాస్లో వేసేసిన తర్వాత ఇప్పుడు కస్టర్డ్ని చక్కగా ఇలా పెట్టుకోవాలి. చూడండి, మనం బటర్ వేసాం కదా, ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఎంత సాఫ్ట్గా వస్తుందో. ఇలా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా కస్టర్డ్ని మనం ఇలా ఫిల్ చేసుకోవాలి. మనం పైపింగ్ బ్యాగ్ యూస్ చేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా రౌండ్గా ఫుల్గా వచ్చింది. అదే మనం నైఫ్తో అలా పెడితే కింద కారుతుంది, మళ్ళీ కరెక్ట్గా రాదు. అదంతా తలనొప్పి ఎందుకు, కొంచెం ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకొని యూస్ చేస్తే చాలా బాగా వస్తుంది కదా. అది కూడా ఇంట్లో అంటే చెల్తా అండి, కానీ పిల్లలతో పాటు వాళ్ళ అమ్మలు కూడా వస్తారు కదా, మరి మనం ఎంత అందంగా చేస్తే వాళ్ళు కూడా మనల్ని మెచ్చుకోవాలి కదా. సో ఇప్పుడు ఇవన్నీ చక్కగా అరేంజ్ చేసుకున్న తర్వాత జామ్ని కూడా నేను ఒక పైపింగ్ బ్యాగ్లో వేసుకున్నాను. అయితే జామ్ని కూడా సేమ్ కస్టర్డ్ లాగా వేయకూడదు, కొంచెం డిఫరెంట్గా వేస్తేనే చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు జామ్ని మనం తీసుకొని ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇలా వేసుకోవాలి. ఇంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, రెడ్ కలర్ పైన లోపల yellow కలర్ కస్టర్డ్. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న జెల్లీస్ ఉన్నాయి కదా, వీటిని ఇలా మధ్య మధ్యలో పెట్టాలి. మీకు ఇష్టం ఉంటే ఇలా, లేదంటే అన్నీ ఒకేలాగా కాకుండా కొన్నేమో మధ్యలో ఇలా జెల్లీస్ అన్ని ఫస్ట్ ఫిల్ చేసిన తర్వాత కాస్తంత జీడిపప్పు, ఒక బాదం పప్పు ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు కాస్త జాగ్రత్తగా మనం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫైనల్గా మీరు ఏ ప్లేట్లో పెడుతున్నారో దాన్ని పక్కన ఇలా పెట్టుకొని మనం రెడీ చేసుకున్న బ్రెడ్ని ఇలా కాస్తంత మెల్లిగా ఇలా పెట్టేయాలి. ఇలా అన్ని పెట్టిన తర్వాత ఇప్పుడు ఇలా ప్యాలెట్ నైఫ్ ఉంటే కనుక మనకి హెల్ప్ చేస్తుంది కింద అంటుకోకుండా. చూడండి ఎంత చక్కగా వచ్చాయో మన పీనట్ బటర్ జెల్లీ శాండ్విచెస్. చాలా బాగున్నాయి కదా, పిల్లలు కనుక చూస్తే హుర్రే అని గెంతులేసి మరీ తింటారు. పీనట్ బటర్ అండ్ జెల్లీ శాండ్విచ్ తయారు చేయు విధానం: ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో పాలు, కస్టర్డ్ పౌడర్, పంచదార, బటర్ వేసి కలిపి కస్టర్డ్ సాస్ చేసుకోవాలి. తరువాత బిస్కెట్స్ కి పీనట్ బటర్ పూసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ని కటర్ తో కట్ చేసుకొని తర్వాత దానిపై బటర్ రాసి తర్వాత కస్టర్డ్ వేసి జామ్, జెల్లీ, జీడిపప్పు, బాదం పప్పు వేసుకోవాలి.
ఆ తర్వాత ముందుగా పీనట్ బటర్ అప్లై చేసుకున్న బిస్కెట్ పైన పెట్టుకొని సర్వ్ చేసుకుంటే మనకి కావాల్సిన పీనట్ బటర్ అండ్ జెల్లీ శాండ్విచెస్ రెడీ. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్స్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/ETV అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే గనక www.facebook.com/ETV అభిరుచి. మరి రేపటి మన సెగ్మెంట్ బామ్మగారభంలో పాత స్టైల్ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న, మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. మరి అప్పటి వరకు ఈ రోజుకి బై బాయ్.